గురుగారు ఇప్పుడు వాస్తు శాస్త్రం ప్రకారం చూసుకుంటే చిన్న చిన్న ఇల్లుల వాళ్ళు ఏమన్నా అంటే వాస్తు ఇవన్నీ పట్టించుకోకపోతే ఏమన్నా ప్రభావితం చూపిస్తుందండి? మంచి ప్రశ్న అడిగావు, చాలా మందికి ఉపయోగపడే ప్రశ్న ఇది. సపోజ్ ఒక 50-60 గదాల స్థలం ఉంది వాళ్ళకి, పాపం కట్టుకుంటారు. అయితే గవర్నమెంట్ ఇచ్చినటువంటి డబ్బులతోని అంటే 3 లక్షలు కడితే ఎంతో 5 లక్షలు వాళ్ళు ఇస్తారు కట్టుకుంటే, ఒక 80 గదాల స్థలం ఉందనుకోండి, దాన్ని నాలాంటి వాడు వచ్చేసి ఉత్తరం నీకు ఎక్కువ స్థలం ఉండాలి, దక్షిణం తక్కువ ఉండాలి, తూర్పు ఎక్కువ ఉండాలి, పశ్చిమం తక్కువ ఉండాలంటే ఎలా సాధ్యం అవుతుంది? అయితే సాధ్యం కాకపోయినా సరే అక్కడ ఏంటంటే అనేది మరీ గోడల్ని అతుక్కోనేటువంటి స్థితి మాత్రం కష్టమే. అసలు 50-80 గదాల ఇల్లు కట్టుకోవడం కష్టం. అలా కట్టుకుంటున్నప్పుడు సరే మన వాళ్ళకి అంత మంచి తత్వం ఉంటే బాగానే ఉండు. ముగ్గురు ఉన్నారు అనుకోండి, 80 గదాల వాళ్ళు, అందరు సొంత అన్నదమ్ములు పాలెల్లో ఉంటారుగా, 240 స్క్వేర్ యార్డ్స్ అవుతుంది. ఆ ముగ్గురు కలిసి కట్టుకుంటే ఎంత మంచి అనుకూలత ఇల్లు వస్తుంది చూడండి. ఆర్థికంగా బలంగా ఉంటుంది, అందరు కలిసి ఉంటుంది, అది అందరు కలిసి కట్టుకోవచ్చు. ఎవరి 80 గదాలు వాళ్ళకి ఉంచుకొని కట్టుకోవచ్చు. అందరు కలిసి అమ్ముకుంటే కూడా హ్యాపీగా అది అన్డివైడెడ్ షేర్ ఉంటుంది. దాని యూడిఎస్ అంటారు, అది ఉంటుంది. తప్పకుండా మంచి గాలి వెలుతురు వస్తుంది. వాస్తు అంటే ఏమిటంటే గాలి వెలుతురు రావడం, బాగా మంచి సూర్యకాంతి ఇంట్లో పడాలి. పశ్చిమ సూర్యకాంతి, తూర్పు సూర్యకాంతి ఇంట్లో ఉండాలి. ఉన్నప్పుడు యశస్సు బాగా ఉంటుంది. తూర్పు సూర్యకాంతి ధనయోగాన్ని ఇస్తే, పశ్చిమ సూర్యకాంతి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఓకే, ఇది చాలామంది తెలుసుకునే ప్రయత్నం. అలా అని చెప్పేసి తూర్పు పశ్చిమ ఇల్లు కడతామా? కట్టలేంగా. కట్టకపోయినా కాంతి వచ్చి చూసుకోవచ్చుగా. ఇప్పుడు నా ఇల్లు తూర్పు పర్వాలు కాదు, ఉత్తర దక్షిణ ఇల్లు నాది అంటే అప్పుడు నాకు తూర్పు నుంచి వెళ్తురు బ్రహ్మాండంగా వస్తుంది, కాంతి పడుతుందిగా, పశ్చిమంలో కాంతి పడుతుందిగా నాకు. గురుగారు కానీ ఇది అందరికీ పాసిబుల్ అవుతుంది కదా, ఇప్పుడు అపార్ట్మెంట్స్ అయిపోయినాయి. అపార్ట్మెంట్లో పడుతుంది, అదేంటో నేను ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చే కొంత చట్టాలు మంచిగా ఉన్నాయి నాకు అనిపిస్తుంది. 15 స్క్వేర్ యార్డ్స్ చుట్టుముట్టు అంతా వదిలిపెట్టాలి, ఏదో ఫైర్ అంటే అది కరెక్టే. దానివల్ల ఏమవుతుందంటే మంచి ఆరోగ్యవంత లక్షణం, అది వెళ్తురు బాగా వస్తుంది. ఖచ్చితంగా 15 అడుగులు మనం వదిలిపెట్టామంటే చుట్టూ స్థలానికి తప్పకుండా దాంట్లో లోపభూయిష్టంగా ఉన్నటువంటి చట్టాలు తీసుకొని ఆ లింక్ స్లాగులు పెట్టుకొని, ఆ స్లాబులు ఉంటాయి పెట్టుకొని వాళ్ళు 5 గదాలు పెట్టేసి అది 100 గదాల ఇల్లు, నేను 5 గదాలు వదిలిపెడతా అని చెప్పేసి, అరే మనం ఇదికి అనారోగ్యం. అటువంటి ఇళ్లలో అనారోగ్యం, గాలి సంబంధించిన అనారోగ్యం ఎక్కువ వస్తుంటుంది. దాన్నే పిత్తం అంటారు. పిత్త సంబంధ రోగాలు అంటే వాటే. అంటే ఈ గాలి పీడన ఎక్కువ లేకపోవడం, గాలి పీడన అసలు లేకపోవడం, వాటి వల్ల ఏంటంటే అనారోగ్యాలు ఎక్కువ వస్తుంటాయి, హార్ట్ ప్రాబ్లం కూడా ఎక్కువగా వస్తుంటాయి. గాలి వెళ్తున్న ఇల్లుకి అనుకూలంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సాధ్యం కాదు అంటే 50-80 గదాల ఇల్లు ఉంది, 50 గదాల ఇల్లు కట్టొద్దమ్మా. 50 గదాల ఇల్లు కట్టకూడదు నువ్వు. ఇక దాన్ని ఏం చేయాలంటే ఏం చేయలేదు దానికి, ఆ పక్కనోడికి అమ్మేసుకోవాలి దాన్ని. లేకపోతే ముగ్గురు కలిసి 50 గదాలు 150 గదాల్లో కట్టుకోవాలి ఇల్లు. నేను ఇప్పుడు నాన్న అది బాగాలేదరా కోసుకుంటా అని చెప్పాను, లేదు దాని నిలబడతానంటే కూర్చుకుంటే లోపల దిగబడుతుంది. అది అందు తప్ప దానికి ఏం చేస్తాం, చేయలేం కదా. సాధ్యం కాదని నాకేం లేదు. ఆ ఉన్న 50 గదాల్లో 30 గదాలు ఇల్లు కట్టుకో. మరి ఒక రూమ్ పైన ఒక రూమ్ 2 రూమ్లు వేసుకో, అంతవరకు కింద నుంచి లోపలికి. చుట్టూ గాలి లేకపోతే చాలా కష్టం అవుతుంది. గాలి వచ్చిన ఇంటికే యశస్సు బాగా ఉంటుంది. కాబట్టి చిన్న ఇంటికి కూడా కొంత మినిమం వాస్తు చూసుకునే ప్రయత్నం చేయాలి. దాని గురించి మనం ప్రత్యేకంగా 50 గదాలు కట్టుకుంటే ఆ పక్కోటి ఇద్దరు జాయిన్ చేస్తున్నారు. అసలు కిటికీలు లేవు, ఫ్రంట్ డోర్ బ్యాక్ డోర్ తప్ప వాళ్ళ కిటికీలు లేవు. అలా నేను మన ఉన్నటువంటి భాగ్యనగరంలోనే చాలా ఇల్లు చూశాను నేను. అవి అన్నీ మళ్ళీ ఒక్కొక్కటి ఎన్ని అంతస్తులు, 5 అంతస్తులు, 90 గదాల స్థలంలో 5 అంతస్తులు ఇస్తున్నారు వాళ్ళు. అంటే ఎంత ప్రమాదకర స్థితి ఆలోచించండి. మరి అలాంటి వాటిని మీరు ఎలా డీల్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? ఏం దానికి ఇంకో నాకంటే వ్యాపారంగా చేసేవాడు ఏమిటంటే, ఏం పర్లేదు మీరు కుబేర యంత్రం పెట్టండి, నంది యంత్రం పెట్టండి, పంది యంత్రం పెట్టండి, అని బ్రహ్మాండం అని చెప్తారు వాళ్ళు. సో దానివల్ల ఏం ప్రయోజనం లేదు. యంత్రం పెడితే దేనికి? యంత్రం వల్ల ఆకర్షణ శక్తి బాగా ఉంటుంది, కానీ ఈ గాలిని రానియదుగా. యంత్రం పెడితే గాలి ఎందుకు వస్తుంది? ప్రకృతిని వ్యతిరేకంగా మన యంత్రాలు పెట్టడానికి లేదు. ప్రకృతితో అనుబంధం కోసం యంత్రం పెట్టాలంటే జన ఆకర్షణ, అందులో ఉండే వాళ్ళకి ప్రశాంతత ఉండడం కోసం పెట్టాలి. మనం చుట్టూ క్లోజ్ చేసేసుకొని మధ్యలో నువ్వు యంత్రాలు పెట్టుకుంటే ఏం లాభం? దానివల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి మీరు ఖచ్చితంగా చుట్టూ కొద్దిగా గాలి వెలుతురు వచ్చేట్టు ఉంటేనే అది వాస్తుపరంగా ఉంటుంది. అంతప్ప నైరుతిలో బరువు ఉంచు, ఈశాన్యంలో నీళ్లు ఉంచు, ఆగ్నేయంలో వంట ఉంచు అనేది లోపల సైడ్ కొంతవరకు మంచిదే. ఈశాన్య బరువు అంటే తీసుకొచ్చి పెద్ద పెద్ద రాళ్ళు పెట్టమని చెప్పడం కాదు, ట్యాంక్ ఉంటుందని చెప్పడం కాదు. అక్కడ నీటి వసతి ఉండడం మంచిది. నీళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి ఒక ఇట్లా ఉంటుంది. అలా అని చెప్పి ఈశాన్యంలో బాత్రూమ్ కట్టకూడదు, టాయిలెట్ కట్టకూడదు, నైరుతిలో టాయిలెట్ కట్టకూడదు. ఎంత 50 గదాల స్థలమైనా నువ్వు నైరుతి టాయిలెట్ కడితే నీకు ఇంకా ప్రమాదం అది. సో కాబట్టి కంపల్సరీగా నువ్వు ఎటువంటి ఈశాన్యానికి అవతల వైపు, ఆగ్నేయానికి అవతల వైపు కట్టుకునే ప్రయత్నం చేయాలి. ఈ మధ్య కొన్ని ఇళ్ళకి మెట్లు ఉంటాయి కదా, స్టెప్స్, ఆ స్టెప్స్ కింద కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది కదా అని చెప్పేసి అక్కడ వాష్రూమ్ కడుతున్నారు. అది చాలా ప్రమాదం, అసలు కట్టకూడదు. అది దానికి ఊపిరి సంబంధించినటువంటి అనారోగ్యం వస్తుంది. ఊపిరితిత్తుల జబ్బు రావడం, కిడ్నీ సంబంధ అనారోగ్యం వచ్చే అవకాశాలు ఉంటాయి. తప్పకుండా దానివల్ల ప్రమాదమే తప్ప ఎటువంటి మంచి ఉండదు. కానీ సామాన్లు పెట్టుకోవచ్చు, ఏదైనా మనకి ఉపయోగపడేటువంటి సామాన్లు, బియ్యం బస్తాలు లాంటివి మంచిగా పేర్చుకొని హాయిగా దాని లోపల పెట్టుకుని గద్దెలు కట్టుకొని వాటిని పెట్టుకోవచ్చు. అలా వాడుకోవచ్చు కదా. బాత్రూమ్ ఎందుకు కట్టడం ఎందుకు? మెట్ల కింద ఎప్పుడు కూడా బాత్రూమ్ అనేది పనికిరాదు. అది ప్రమాదాన్ని, ఇంటి యజమానికి ఆర్థిక నష్టాన్ని, అనారోగ్యాన్ని కలిగిస్తుంది. ఓకే.
అది పనికి అంటే ఇవన్నీ పెద్ద పెద్ద ఇళ్ళకి పాటిస్తారు. కానీ మీరు అన్నట్టుగా 50 గదాలు ఇంటికి ఎట్లా ఉంటుందంటే 50 గదాల ఇంటికి కొద్దిగా గాలి వెళ్తురు వచ్చేటట్టుగా పెట్టుకోండి కనీసం. ఎట్లా టాయిలెట్ కట్టాలిగా, అది వాయువులో కట్టుకోండి సరిపోతుంది. 50 గదాల ఇంట్లో టాయిలెట్ వాయువులో కట్టుకోండి, ఈశాన్యంలో బోర్ పెట్టుకోండి, నల్ల ట్యాంక్ పెట్టుకోండి, హ్యాపీ సరిపోద్ది కదా అలా అనమాట. కాబట్టి ఉన్నంతవరకైనా గాలి వెళ్తురు కనుక బాగా వచ్చి ఉండగలిగితే అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. ఓకే గురుగారు, ఓకే ధన్యవాదాలు. శుభమస్తు.